నిఘా తెలుగు టీవీకి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండల స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ రోజు తహసీల్దార్ అప్పలరాజును మర్యాదపూర్వకంగా కలిసి వివిధ సమస్యలపై రిప్రజెంటేషన్ అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రిట్టపల్లి అప్పన్న మాట్లాడుతూ కొత్తవలస మండల పరిధిలో పనిచేస్తున్న జర్నలిస్టులందరూ అద్దె గృహాల్లో నివసిస్తున్నారని, ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే జర్నలిస్టులు సామూహికంగా సమావేశమై ప్రజా సమస్యలను చర్చించి ప్రభుత్వానికి సమర్థవంతంగా అందించేందుకు ఒక ప్రత్యేకమైన సామాజిక భవనం, కమ్యూనిటీ హాల్ అత్యవసరమని కోరారు. ఈ రెండు సమస్యలను ప్రధానంగా పరిగణించి పరిష్కరించాలని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బోని రాంబాబు, సెక్రటరీ తుర్రు దేముడు, జాయింట్ సెక్రటరీ ములపర్తి రమణ, ట్రెజరర్ బోని శంకర్రావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వానపల్లి రమేష్, బోని జగదీష్, పి రమేష్, జి గోవింద్, స్వర్ణపుడి రాజు తదితరులు పాల్గొన్నారు. కొత్తవలస మండల తహసీల్దార్ వారికి స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేమందరం, మా మిత్రులందరం కలిపి, నేను అధ్యక్షుడు, అలాగే జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, తదితర ప్రెస్ రిపోర్టర్స్ అందరూ మా మిత్రులందరం కలిసి వెళ్ళి ఈ కొత్తవలస మండలంలో ఉన్నటువంటి మొత్తం జర్నలిస్టులందరికీ ఒక ఇళ్ల స్థలాలు పాటు నెక్స్ట్ కమ్యూనిటీ హాల్ని కావాలని ప్రతి విషయాన్ని కూడా అక్కడ చర్చించుకోవడానికి, అక్కడి నుండి డీసెంట్రలైజేషన్ జరగాలి, అక్కడ వెళ్ళి మొత్తం వార్తలు రాసుకొని ప్రశాంతంగా ప్రజలకి, ప్రభుత్వానికి సంధానకర్తగా మేము సఫిషియెంట్గా వర్క్ చేయాలి, సేవలు చేయాలి అంటే ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉండాలి. కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్ కోసం ప్రత్యేకించి దానికి స్థలం కేటాయిస్తే దానికోసం మేము కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ మేము దానికోసం ప్రత్యేకించి బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి, రప్పించుకోవడానికి మేమంతా మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారిని మేము కలిసాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. కాబట్టి ఖచ్చితంగా మాకు కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించాలి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి పత్రికా విలేకరులకు కూడా స్థలాలు కూడా హౌస్ స్థలాలు లేవు. ఎంతో కాలం నుండి వీళ్ళు ప్రజాసేవలో నిమగ్నమై పత్రికా విలేకరులుగా సేవలు చేస్తున్నారు. అంతేకాకుండా వివిధ సంఘాలు కూడా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఈ మండలానికే కాదు ఒక జిల్లా స్థాయిలో కూడా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఎన్నో సేవలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ తాలూకా ఆలోచన విధానాన్ని మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఒక జిల్లా స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఒక మేధావర్గం వీళ్ళంతా వీళ్ళ కోసం కనీసం ఇల్లు లేక అద్దెంట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఇళ్ల స్థలాలు, కమ్యూనిటీ హాల్ కోసం స్థలము కూడా ఖచ్చితంగా ఇవ్వాలి.